జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా చాలా దగ్గరుండి పర్యవేక్షించారు. అలాగే మంత్రులందరికీ బాధ్యతలు కూడా అప్పగించి విజయం సాధించారు. సో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వివరించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాం. రేవంత్ రెడ్డి నివాసం వద్దకు చాలామంది ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ చేరుకున్నారు. కాసేపట్లోనే రేవంత్ రెడ్డి తన కార్యాలయానికి రానున్నారు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయాన్ని రేవంత్ రెడ్డి దాన్ని డిస్క్రైబ్ చేయనున్నారు. ప్రస్తుతం మంత్రులు కూడా రేవంత్ రెడ్డి నివాసం వద్దకు వచ్చారు. మేడం, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు అని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళంతా చెప్పుకుంటూ వచ్చారు. కానీ దానికి భిన్నంగా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత మెజార్టీ వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు అన్నీ తెలుసు. 10 సంవత్సరాలు దోసుకున్నారు, హైదరాబాద్ను అంతా విధ్వంసం చేసుకున్నారు. వాళ్ళు 2 ఏళ్లలో ప్రజా సంక్షేమం కొనసాగుతుంది. గత జనరల్ ఎలక్షన్లో కూడా వాళ్ళకే ఓట్లు వేసారు. అయినా కూడా మమ్మల్ని అనేక రకాలుగా విమర్శిస్తే ప్రజలు జీర్ణించుకోలేదు. అరే, కాంగ్రెస్కి మేము ఓటేయలే గతంలో, అంటే 3 టర్ములుగా టీఆర్ఎస్నే అభ్యర్థికే ఓట్లు వేసారు. అయినా కూడా పదే పదే మమ్మల్ని తీరితే ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో పేదలకు ప్రజలకు జూబ్లీహిల్స్ గల్లీలలో ఏం కావాలో ఆ సంక్షేమము అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి మీద కూడా నమ్మకంతో, అదేవిధంగా ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసం, అధికార పార్టీ వీళ్ళు మాట ఇస్తే మాట ప్రకారం చేస్తారనేటువంటి నమ్మకంతో మాకు ఓట్లు ఇప్పుడు రిఫరెండం అని అన్నారు. మా సీఎం గారు కూడా ఏదైతుందో చూద్దామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడాలి. ఇంకోటి ఏదో గల్లీలో మేము అద్దాల మేడలాలు ఉంటే ఆయన ఏదో గల్లీలోకి తీసుకొచ్చాడు. మా సీఎం గారు ఏ సీఎం తిరిగినట్లుగా వరదలు వస్తే, బురద వస్తే, వినాయక చవితి అంటే గల్లీకి తిరుగుతున్నాడు. ఆయన అద్దాల మేడలలో, వాళ్ళు ఫామ్ హౌస్లలో, వాళ్ళు భవనాల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇవాళ రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ నాయకులను విమర్శించేటువంటి నైతిక అర్హత లేదు. వాళ్ళు చేసినటువంటి ప్రచారం కూడా అబద్ధాలు, వాళ్ళ సోషల్ మీడియా కూడా అబద్ధాలు. మాకు తెలిసిన సోషల్ మీడియా సర్వీస్ చేయడము లేదా జరిగినట్టుగా చెప్పుకోవడం. ఇవాళ మీ ఛానల్స్ పేర్ల మీద కూడా మార్పింగ్ చేసి మీ ఛానల్ ఇది మాట్లాడిందని వాళ్ళకి ఫేవర్గా పెట్టుకుంటారు. ఇది తప్పు. అంటే ఒరిజినల్ ఛానళ్ళను కించపరుస్తున్నారు, ఒరిజినల్ పత్రికలను కించపరుస్తున్నారు, ఒరిజినాలిటీని కూడా మార్పింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పుడులు అన్నీ కూడా ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. హైడ్రా వల్ల ప్రజలకు నష్టం అనేది చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికతోనే తేలిపోయిందా? అది వాళ్ళు అయితే హైడ్రా వస్తుంది మీ ఇంటికి, బుల్డోజర్లు కావాలన్నా, కారు కావాలన్నారు. మేము ఇవాళ బుల్డోజర్లను ఎవరి మీదకి పంపించినాము? ఇవాళ కేటీఆర్ కుటుంబ సభ్యులు కబ్జాలు చేసి పేదల మీదకి నీళ్ళు ఇచ్చి ముంచుతున్నారు జనాలు, ఊర్లు. అట్లాంటి కాడనే పోయారు తప్ప ఏ పేదల్ని విధ్వంసం చేయలే. మేము మా హైడ్రా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. ఇబ్బంది అయ్యేటువంటి కాలనీలలో 1-2 ఏదైనా ఉంటే కూడా అది కూడా వీళ్ళ నాయకులు కబ్జాలు చేసి అక్రమంగా ఇది చేస్తే 100 మంది ఫ్యామిలీస్కి నష్టం జరుగుతున్న కాడికి అది కూడా ప్రజలు కోరిన కాడికే